మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వీటీవీ. ఈరోజు మనం తమలపాకు అంటే పాన్ లీవ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఆకులు మన హెల్త్కి చాలా బెనిఫిషియల్. అవేంటో ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి డైజెషన్. ఈ తమలపాకులో తినడం వల్ల మనకి గ్యాస్ అమలట లేకపోతే మలబద్ధకం ఉంటే కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మన రెస్పిరేషన్ అండ్ ఎనర్జీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన కోల్డ్ కానివ్వండి, కాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఈ ఆకు తినడం వల్ల బాగా రిలీఫ్ ఇస్తాయి. అండ్ ఆల్సో మన బాడీలో ఎనర్జీ కూడా బాగా ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కీళ్ళ నొప్పులు ఆర్ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బికాజ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి ఏమన్నా జాయింట్ పెయిన్స్ ఉంటే కూడా వాటి నుంచి రిలీఫ్ చేస్తుంది. నెక్స్ట్ మన టీత్ అండ్ నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ బ్రెత్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈ తమలపాకు మన టీత్ని బాగా స్ట్రెంగ్త్‌ని ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకు స్కిన్ ఉంటుంది కదా! స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, దాని మీద ర్యాషెస్ ఉన్నా కూడా వాటిని కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ కూడా మన బాడీలో బాగా ఎక్కువగా పెరుగుతుంది ఈ ఆకుల వల్ల. సో, ఈ తమలపాకులు అనేవి చాలా బెనిఫిషియల్ ఎస్పెషల్లీ ఫర్ అవర్ హెల్త్. కానీ ఇది కూడా మనం ఎక్కువగా ఇంటేక్ చేయకుండా మోడరేట్‌గా కన్జ్యూమ్ చేస్తే చాలా సేఫ్. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వీటీవీ.